హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ టమాటా అలసందల కర్రీ. ఈ కర్రీ 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు, స్కూల్ పిల్లలకు లంచ్ బాక్సుల్లో పెట్టేయచ్చు. ఈ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ప్రెషర్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని మనకు కావాల్సినంత నూనెను వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అవి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయల్ని, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. కరివేపాకును, ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి, ఎక్కడ పచ్చివాసన లేకుండా బాగా వేగాలి. వేగిన తర్వాత ఒక 5 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని వేసుకున్నాను. గంట ముందు నానబెట్టుకున్న అలసందలు, 1 టీ స్పూన్ కారం, కొత్తిమీర, గరం మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక 4 నుండి 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అన్నిటిని ఇప్పుడు బాగా కలిపాను. ఇప్పుడు మూతను పెట్టుకుందాం. ఇప్పుడు మగ్గిపోయింది. దీనిలో ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు పడతాయి. నీళ్ళని కూడా పోసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని మూతను పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసాయి, ప్రెషర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు కర్రీని సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు టమాటా అలసందల కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.